ఎలిమినేషన్ మెథడ్ అని ఒకటి ఉంది. సో ఈ ఎలిమినేషన్ మెథడ్‌లో ఏంటంటే మీకు 1 లేదా 2 పాయింట్స్ ఐడియా ఉన్న క్వెషన్‌లో మీరు మీ కరెక్ట్ ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ బై ది హెల్ప్ ఆఫ్ ఎలిమినేటెడ్ మెథడ్. ఓకే. ఫస్ట్ వచ్చేసి రిమూవ్ క్లియర్లీ రాంగ్. మీకు ఇచ్చిన ఆప్షన్స్ ఏ, బి, సి, డి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా! సో ఈ 4 ఆప్షన్స్‌లో ఏదైతే కంప్లీట్‌లీ రాంగ్, ఈ క్వెషన్‌కి అకార్డింగ్ టు లేదు, దీనికి రిలేటెడ్‌గా లేదు అని అనిపించిన ఆప్షన్‌ని మీరు ఏం చేస్తారంటే కంప్లీట్‌గా ఎలిమినేట్ చేసేయాలి. అంటే దాన్ని డివైడ్ చేసేయాలి. అప్పుడేమవుతుంది 3 ఆప్షన్సే ఉన్నాయి. ఓకే. ఆ రిమైనింగ్ ఉన్న 3 ఆప్షన్స్‌ని ఏం చేయాలి? కంపేర్ చేయాలి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రెండిటిని కంపేర్ చేస్తే మీకు ఏదైనా ఒక హింట్ దొరకచ్చు. కొంచెం కంపేర్ చేసినట్లయితే. సో అప్పుడేమైతది, దాంట్లో ఒక్క వర్డ్ అప్పుడు ఏం చేయాలంటే ఇంకొక టెక్నిక్ ఉంది. సో అదొకటి. కంపారిజన్ చేసినప్పుడు ఆ కంపారిజన్‌లో నుంచి మీకు ఒక కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఎగ్జాక్ట్ వర్డ్ చెకింగ్. ఎగ్జాక్ట్ వర్డ్ చెకింగ్ అంటే ఏంటంటే మీరు క్వెషన్‌లో ఉన్న ఒక వర్డ్ మీకు తెలిసినా కూడా, అంటే ఒక్క వర్డ్ గానీ, ఒక్క ఆప్షన్ మీకు తెలిసినా కూడా మీరు ఈజీగా కరెక్ట్ ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయగలరు. ఆ ఒక్క వర్డ్ ఏ ఆప్షన్‌లో ఉందో చూసుకోవాలి మీరు. ఫస్ట్ ఒక క్వెషన్‌ని చూడగానే మీకు ఒక వర్డ్ గుర్తు రావచ్చు. సో ఆ వర్డ్ ఏ ఆప్షన్‌లో ఉందో చూసుకోవాలి. సో ఆ ఆప్షన్‌ని చూసుకొని ఆ ఆప్షన్ ఫర్ సపోజ్ 2 ఆప్షన్స్‌లో ఉంది. ఆ వర్డ్ 2 ఆప్షన్స్‌లో ఉందనుకుందాం. సో అప్పుడేమవుతది, రిమైనింగ్ 2 అనేటివి ఎలిమినేట్ అయిపోతాయి. సో ఇంక 2 మాత్రమే ఉంటాయి. సో అంటే మీరు కరెక్ట్ ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేయడంలో చాలా దగ్గరకొచ్చేసారు. ఓన్లీ వెన్ ఎవిడెన్స్ సపోర్ట్స్ ఇట్. ఆ ఆప్షన్‌లో ఎప్పుడైతే ఒక ఎవిడెన్స్ ఉంటుందో, లైక్ మనం చదివిన క్వెషన్‌కి అలాగే ఆప్షన్‌కి రిలేటెడ్‌గా ఉంది, పక్కా ఇది కరెక్ట్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు మాత్రమే ఆన్సర్‌ని కరెక్ట్ చేయాలి. అంటే ఆన్సర్‌ని మీరు చూస్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ అలా ఎవిడెన్స్ 2 దాంట్లలో ఉందనుకోండి, మీరు 2 దాంట్లలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ రిమైనింగ్ 2 ఎలిమినేట్ చేసేసుకోవాలి. అంటే పైన 2 ఆప్షన్‌లు ఎలిమినేట్ చేసినప్పుడు సో ఈ రెండిట్లోనే ఏదో కరెక్ట్ ఆన్సర్ అయ్యుంటుంది. సో ఇక్కడ మీరు ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేసే పర్సెంటేజ్ అనేది ఎక్కువగా పెరిగింది. లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు 80% మీరు ఒక కరెక్ట్ ఆన్సర్‌ని పిక్ చేయగలరు. సో కరెక్ట్ ఆన్సర్‌ని మీరు చేయగలరనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డు నాట్ ఎలిమినేట్ అన్ ఆప్షన్ జస్ట్ బికాస్ ఇట్ లుక్స్ అన్‌ఫెమిలియర్. ఫర్ సపోజ్ మనము ఒక క్వెషన్ చదివాము ఎంసీక్యూలో, అలాగే ఆప్షన్స్ చూసాము. ఆప్షన్స్‌లో ఉన్న వర్డ్స్‌కి ఆప్షన్‌లో ఉన్న మ్యాటర్‌కి అలాగే అక్కడ అడిగిన క్వెషన్‌లో రిలేటెడ్‌గా కనిపించకపోవచ్చు. జస్ట్ అది అన్‌ఫెమిలియర్‌గా, డిఫరెంట్‌గా ఉన్నంత మాత్రాన అది రాంగ్ అని మీరు డిసైడ్ అవ్వకూడదు. అలా డిసైడ్ అయిపోయి దాన్ని ఎలిమినేట్ చేయకూడదు. సో బాగా అనాలిసిస్ చేసుకొని మీరు దాన్ని ఎలిమినేట్ చేయాలనమాట. సో దానికోసం మీరు 2 వర్డ్స్‌ని వాడాలి. నెంబర్ 1 వచ్చేసి ఆల్వేస్ అండ్ నెవర్. ఆల్వేస్ అంటే ఎట్లా అంటే మీకు పక్కా అది తెలుసు, అంటే ఇది ఖచ్చితంగా కన్ఫర్మ్‌గా ఇది కరెక్ట్ ఆన్సరు ఈ క్వెషన్‌కి అని మీకు అనిపించినప్పుడు మాత్రమే ఆల్వేస్ అనేదాన్ని మీరు ఫాలో అవ్వాలి. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా ఉన్న ఆప్షన్‌ని మీరు పెట్టాలి. నెవర్ అనేది ఫర్ సపోజ్ ఒక ఆప్షన్ అనేది దానికి ఆ క్వెషన్‌కి రిలేటెడ్‌గా లేదు అన్నప్పుడు అది నెవర్, అది కరెక్ట్ ఆన్సర్ అయ్యుండదు అనిపించినప్పుడు దాన్ని మీరు ఇమ్మీడియేట్‌గా ఎలిమినేట్ చేసేయాలి. సో ఈ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఈజీగా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయొచ్చు.